చట్టాన్ని న్యాయాన్ని అడ్డం పెట్టుకుని అసాంఘిక శక్తులు పెట్టరేగిపోయేటటువంటి రోజులలో మొన్న ఈ మధ్యన సుప్రీంకోర్టు బుల్డోజర్ కల్చర్కి చెక్ పెడుతూ బుల్డోజర్ కల్చర్ ఆపేయమని చెప్పింది. దాని ఉత్తర్వులు మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. అయితే ఎక్స్టెండ్ చేసే సందర్భంలో క్లియర్ ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, దేవాలయాలు కట్టినా లేదా ఏ ప్రార్థనా మందిరం కట్టినా, అంటే ప్రభుత్వ స్థలాలు, రహదారులు, నీటి వనరులు, రైల్వే వనరులు, వీటి దగ్గరన అక్రమ నిర్మాణాలు ఏది చేసినా సరే కూల్చేసుకోమని చెప్పింది. అట్లాగే గుజరాత్లో ఉన్నటువంటిది మొన్న మనం మాట్లాడుకున్నాం, ఇంతకాలం చూస్తే ఎట్లా ఊరుకున్నారు బీజేపీ వాళ్ళు అన్నటువంటిది. ప్రధానంగా వచ్చేటప్పటికి గిర్ సోమనాథ్ ఎక్కడైతే గుజరాత్లో ఉన్నటువంటి ఒక దర్గా డెమాలిషన్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేపడుతున్నటువంటి సందర్భంలో అది ముందుగానే నోటీసులు ఇచ్చారు, అక్రమం తేల్చారు, స్థానిక కోర్టు కూడా తొలగించమంది. అయితే ఉద్రిక్తతలు జరుగుతాయి అన్నటువంటి పేరుతో ఆపుతా వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడింది. సుప్రీంకోర్టులో స్టే కోసం ప్రయత్నించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు ఏం వేశారు, కంటెంప్ట్ కోర్టు వేశారు. మొన్ననే కోర్టు ఆదేశాలు తేడా వస్తే కోర్టు దిక్కన కింద భావిస్తూ ఉంది కదా, అలాగా మా దాని మీద బుల్డోజర్తో దాడి చేస్తున్నారు కాబట్టి అది కోర్టు దిక్కన కింద పరిగణించమంటే మేము అట్లా పరిగణించం, ముందు వాళ్ళని అఫిడవిట్ అయినాయి, కోర్టు స్టే ఇవ్వం అని తేల్చి చెప్పింది.